ఈ తినే డే చేస్తున్నా ఈరోజు సెట్ దోశ చేసుకుంటున్నా. మాకు ఇక్కడ దోశ పిండి డబ్బా దొరుకుతుంది, సో ఫాస్ట్గా అయిపోతుందని తెచ్చుకుంటా వర్క్లో. కొంచెం జీలకర్ర, ఆనియన్, కొత్తిమీర మిక్చర్ పిండేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెనం వేడి చేసి ఆనియన్ ముడ్డి కాల్చి మంచిగా లాస్ట్లో సెట్ దోశ వేసేసుకోవడమే. దోశ బాగా ఫ్లఫీగా రావాలి అంటే కనుక ఇట్లా లిడ్ పెట్టి ఉంచాలి. సెట్ దోశలోకి రోటి పచ్చడి, టొమాటోస్, రెడ్ చిల్లీస్, ఆనియన్, గార్లిక్, జీలకర్ర, ఉప్పు, పసుపు అన్నీ వేసి, ఇంకేమైనా మర్చిపోతే మీరు వేసుకోండి. నేనైతే ఇంతవరకు వేసుకొని చట్నీ చేసేసుకున్నాను. ఆహా, టిఫిన్ తర్వాత కాఫీ దొంగ, బిస్కెట్ దొంగ ఇద్దరు పక్క పక్కన కూర్చొని కాకాపడుతున్నారు నాకు ఏమని చెప్పి. లంచ్కి అయితే మింట్ రైస్ చేసుకుంటున్నా. నా గార్డెన్లో పండించిన మింట్తోనే రైస్ ఉడకబెట్టేసుకొని ముందు, తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం, మింట్ బాగా పేస్ట్ చేసుకొని ముందు ప్యాన్లో నెయ్యి వేడి చేసుకొని, నాకైతే పప్పులు ఇష్టం కాబట్టి బాగా ఎక్కువ వేసుకుంటా. తర్వాత ఈ మింట్ పేస్ట్ని ఒక 5 minutes దాకా ఉడికించుకొని ఇంకా బాయిల్డ్ రైస్ ఇలా కలిపేసుకోవడమే. ఉప్పు మీకు కావాల్సినంత. ఈవినింగ్ స్నాక్స్కి అయితే నేను మరమరాలు వేగించుకున్నాను. ఇంకా ఫైనల్గా క్రిస్మస్కి, న్యూ ఇయర్కి కలిపి మా బేబీస్కి ఒకేసారి కుకీస్ చేసేసా వాళ్ళిద్దరు పేర్లతో. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. అదిదా మ్యాటర్.